6వ తేదీ జనవరి నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 18వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము. సహోదరి సహోదరులారా, ఆపత్కాలంలో ప్రభువు నమ్ముకొనదగిన సహాయకుడు. కష్టకాలంలో మనం మనుషులని ఆశ్రయించినప్పటికీ లేదా లోకంలో దేని మీదైనా నమ్మకాన్ని ఉంచినప్పటికీ మనకు సహాయం అందుతుందని చెప్పలేము, కానీ ప్రభువుని ఆశ్రయించే వారికి తప్పకుండా సహాయం కలుగుతుంది. అయితే ఏదో శ్రమ వచ్చినప్పుడు మాత్రమే ప్రభువుని ఆశ్రయించే వారముగా కాకుండా ప్రభు మనకు పరలోకపు తండ్రి అయి ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించి ప్రతి చిన్న విషయంలోనూ ప్రభువుపై ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. లోకంలో ఎన్ని అపాయకర పరిస్థితులు ఉన్నప్పటికీ మనల్ని రక్షించు గొప్ప దేవుడు ప్రభువే అన్ని రకముల అపవాది శక్తుల నుండి మనల్ని కాపాడి భద్రపరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడువగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. కేవలము మిమ్మల్ని శ్రమలలో మాత్రమే ఆశ్రయించే వారముగా కాకుండా మీరే మాకు తండ్రి అయి ఉన్నారు అనే విషయాన్ని గ్రహించి ప్రతి విషయంలోనూ మీపై ఆధారపడి జీవించే వారముగా మేము ఉండాలి తండ్రి. మా జీవితంలో మొదటి స్థానాన్ని మీకే ఇవ్వాలి ప్రభువా. ఎన్నోసార్లు ఎన్నో అపాయకర పరిస్థితుల నుండి మమ్మల్ని రక్షించి ఈ రోజు సజీవుల లెక్కలో ఉంచావు తండ్రి. అద్భుత రీతిగా మాకు సహాయం చేస్తూ మా జీవితాలలో ఎన్నో మేలులను జరిగిస్తూ ఉన్నావు తండ్రి. మాకు అర్హత లేనప్పటికీ మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నావు ప్రభువా. మీరే మా రక్షణకర్త అని గుర్తుంచుకొని మీకు లోబడి జీవిస్తూ మిమ్మల్ని ఆశ్రయించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.